చెప్పడం స్ఫురణ, అది ఇక్కడ చెప్పాలి అనే స్ఫురణ ఉంది చూసారా, ఆ స్ఫురణ స్వరూపం అది అమ్మవారు. అంతా సరస్వతీమయమే చూడండి. ఎక్కడా కూడా సరస్వతి కానటువంటిది ఏమీ లేదు. ఒక మాట, ఒక ప్రశ్న, ఒక బోధ, దాన్ని గ్రహించటం, దాన్ని గుర్తుంచుకోవటం, దాన్ని గుర్తుంచుకున్న దాని సమయానికి మళ్ళీ దాన్ని స్ఫురింపజేసుకోవటం, అది స్ఫురించిన దాన్ని చక్కగా మళ్ళీ తిరిగి చెప్పటం, ఇదంతా కూడా సరస్వతీమయం. దీంట్లోనే ఈవిడ లక్షణం ఏమిటి అని అంటే కూర్మయాన అన్నాడు. ఎవడన్నా అంటాడండి? మందగజయ సామజవరగమన, చక్కగా ఏనుగులాగా నడుస్తాడు, ఏనుగులాగా నడుస్తుంది. హంసయాన, హంసలాగా నడుస్తుంది అమ్మవారు అనొచ్చు. కానీ ఈ సరస్వతీదేవి లక్షణం ఏమిటంటే కూర్మయాన, తాబేలులాగా నడుస్తుంది. తాబేలులాగా నడవటం అంటే ఏమిటి? పిల్లవాడికి ఆలు నేర్పారు, వాడు ఎట్లా దిద్దుతాడు? ఆ ఈ అనే బలపం పట్టుకుని నెమ్మదిగా దిద్దుతాడు. తర్వాత పలక, చిలక, ఒక్కొక్క అక్షరమే వాడు కూడబలుక్కుంటూ గుణింతాలు, ఒత్తులు ఇవన్నీ నేర్చుకుని నెమ్మదిగా పదాలు, వాక్యాలు చదువుతాడు. చిన్న చిన్న పాటలు, పద్యాలు ఇవన్నీ చదువుతాడు. అలా కూర్మయాన, తాబేలు నడిచినట్టుగా నెమ్మదిగా ఈవిడ అనుగ్రహిస్తుంది. కూర్మయాన, ఎంత గొప్పగా చెప్పారో చూడండి. అలాగే ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత మహావేగవతి ఆవిడ నామం. గంగా ప్రవాహంలాగా వచ్చేస్తుందిట ఒక మహాగాయకుడికి, ఒక మహాకవీశ్వరుడికి. అలాగే ఇప్పుడు ఐఐటీలోకి చేరతారు పిల్లలు, కొంతమంది కళాశాలలో, కాలేజీల్లో. వాడు వేసే ప్రశ్నకి ఆ లెక్చరర్కి కూడా స్ఫురించదు, ఏం చెప్పాలో తోచదు, అంత జ్ఞానం ఉంటుంది ఈ పిల్లవాళ్ళు. అలా వాడు అలా చకచక ఎదుగుతాడు. మహావేగవతి, వాడిలో మహావేగంగా వస్తున్నది ఆవిడ. కూర్మయాన ప్రారంభమైంది ఎట్లా? తాబేలు నడకతో, చివరికి గంగా ప్రవాహంలాగా వెళ్ళి మహావేగవతి విజృంభించి మహావేగంగా వెడుతున్నది. ఈ వెడుతున్న ఆవిడ ఎలా ఉంటుందిట చూడండి తమాషా. ఏంటండి ఆయన అంత తీవ్రంగా మాట్లాడతాడు? ఏంటండి అట్లా మాట్లాడతాడు ఆయన? నెమ్మదిగా మాట్లాడటం అందరికీ చేతవుతుందమ్మా. శ్రావ్య